ఈ వీడియో నాకు కొంచెం స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఈ వీడియోలో ఉండే క్లిప్స్ అన్నీ మా అమ్మ క్యాప్చర్ చేసి పెట్టింది. కొంచెం షేకీగా ఉంటాయి. ఎందుకంటే చాలా క్రియేటివ్‌గా తీయడానికి ట్రై చేసింది బంగారు బిట్ట. ఇంత ప్రేమగా తీసి పెడితే వీడియో చేయకుండా ఉంటామా? అందుకే ఈ వీడియో అమ్మకి డెడికేట్ చేస్తున్నాను. ఈ అనపకాయల సీజన్ అంటే అమ్మకి చాలా ఇష్టం. శివరాత్రి వరకు అనపకాయలు వచ్చినా సరే జాన్యువరిలో వచ్చే అనపకాయలు మాత్రమే టేస్ట్ బావుంటాయి. ఈ అనపకాయలతో రకరకాల వంటలు చేయొచ్చు కానీ మా అమ్మ మాత్రం ఈ అనపకాయల్ని తులసాకేసి ఉడకబెడుతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. కొన్ని సార్లు అనప గింజలు ఉడకబెట్టి ఫ్రై చేస్తుంది. ఇంకొన్ని సార్లు పులుసు పెడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే మా అమ్మ ఫేవరెట్ మాత్రం పితికి పప్పు కూర. అనిల్‌కి కూడా చాలా ఇష్టం అన్నమాట. పితికి పప్పు అంటే తెలియని వాళ్ళకి అనపకాయలు వలిస్తే వచ్చేది అనపగింజలైతే, అనపగింజల్ని వలిస్తే వచ్చేది పితికి పప్పు అన్నమాట. నా ఫ్రెండ్స్ చాలా మందికి పితికి పప్పు తెలీదు. అందుకే ఇది చెప్తున్నాను. పితికి పప్పు కూర దోసలోకి, పూరీలోకి చాలా బావుంటుంది. నా ఫేవరెట్ అయితే డీప్ ఫ్రై చేసిన పితికి పప్పు మిక్చర్ అన్నమాట. నాకైతే చాలా ఇష్టం. ఇవి కాకుండా అనపకాయలతో కానీ, గింజలతో కానీ, పితికి పప్పుతో కానీ ఇంకేదైనా రెసిపీ బావుంటుంది అంటే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాము. అమ్మ, అమ్మమ్మ కలిసి చేసిన ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.